చంద్రుడు ఎందుకు శివుడి జటల్లోనే ఉంటాడో మీకు తెలుసా? దీనికి వెనక ఉన్న కథ మన జీవితానికే పెద్ద బోధ. ఒకప్పుడు చంద్రుడికి తన అందంపై చాలా గర్వం. తన వెలుగుతో అందరినీ తక్కువగా చూసేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ గర్వమే అతని శత్రువైంది. చంద్రుడి వెలుగు మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. భయంతో చంద్రుడు శివుడి దగ్గరకు వెళ్ళి తన తప్పును అంగీకరిస్తూ శరణు కోరాడు. అప్పుడు శివుడన్నాడు, గర్వం తగ్గితేనే వెలుగు శాశ్వతంగా నిలుస్తుంది. చంద్రుడి గర్వాన్ని శాంతింపజేసి శివుడు తన జటల్లో స్థానమిచ్చాడు. అప్పటినుంచి చంద్రుడు శివుడి దగ్గరే వెలిగిపోతున్నాడు. చంద్రుడు ఎందుకు శివుడి జటల్లోనే ఉంటాడో మీకు తెలుసా? దీనికి వెనక ఉన్న కథ మన జీవితానికే పెద్ద బోధ. ఒకప్పుడు చంద్రుడికి తన అందంపై చాలా గర్వం. తన వెలుగుతో అందరినీ తక్కువగా చూసేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ గర్వమే అతని శత్రువైంది. చంద్రుడి వెలుగు మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. భయంతో చంద్రుడు శివుడి దగ్గరకు వెళ్ళి తన తప్పును అంగీకరిస్తూ శరణు కోరాడు. అప్పుడు శివుడన్నాడు, గర్వం తగ్గితేనే వెలుగు శాశ్వతంగా నిలుస్తుంది. చంద్రుడి గర్వాన్ని శాంతింపజేసి శివుడు తన జటల్లో స్థానమిచ్చాడు. అప్పటినుంచి చంద్రుడు శివుడి దగ్గరే వెలిగిపోతున్నాడు.